స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. కానీ పార్టీ నాయకత్వం మాత్రం ఆ నేతను పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీకి టికెట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన నేతలు పార్టీ కార్యక్రమాల పట్ల అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. నేతల సహాయ నిరాకరణతో బీజేపీ అభ్యర్థికి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థి ఎవరు? ఖర్చుకు ఆ నేత వెనుకాడుతున్నారా? పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ బీజేపీలో గందరగోళం నెలకొంది. కీలక నేతలు ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థి ఎంపికలో నేతల మధ్య ఏర్పడిన గ్యాప్ రోజురోజుకు పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి కమలం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన గొడన్ నగేష్ పట్ల ముఖ్య నేతలు అంటీ ముట్టనట్టు ఉంటున్నారని టాక్ నడుస్తోంది. ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సహాయ నిరాకరణ పాటిస్తున్నారట. పార్టీ అభ్యర్థి నగేష్ వెంట ప్రచారంలో పాల్గొనడం లేదని వినిపిస్తోంది. ముఖ్యమైన సమావేశాలకు సైతం డుమ్మా కొడుతున్నారు. దీంతో వారి వైఖరి చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నగేష్ కు టికెట్ ఇవ్వద్దని పార్టీలోని పలువురు సీనియర్లు ఆశావహులు ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిసి విన్నవించారు. కానీ కారణాలేవైనా అధిష్టానం నగేష్ వైపే మొగ్గు చూపింది. దీంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతో పాటు టికెట్ ఆశించిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, నగేష్ ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీ నేతల వైఖరి మారింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పలుమార్లు అధిష్టానం పుచ్చుకించింది. నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. అలాగే పార్టీ నేతలు రమేష్ రాథోడ్తో పాటు రాథోడ్ బాపురావుకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర నాయకత్వం హామీ ఇచ్చింది. కానీ అధిష్టానంపై పెద్దగా భరోసా లేని ఈ ముగ్గురు నేతలు పార్టీకి దూరంగానే ఉంటున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ కు దగ్గరవటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామనుకుంటున్న సీట్లలో ఆదిలాబాద్ ఒకటి. ఈ పార్లమెంటు పరిధిలో బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన ఎంపీ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడక కావాలి. కానీ పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా కనిపిస్తోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నా నేతల మధ్య సమన్వయం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో కమలదళంలో కంగారు పుడుతోంది. నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరగటం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుపై జిల్లాలోని బీజేపీ శాసనసభ్యులతో పాటు పలువురు సీనియర్లు గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపిస్తున్నా మిగతా 3 సెగ్మెంట్లలో మాత్రం నానాటికి తీసికట్టుగా మారుతోంది. ముఖ్యంగా బోధ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు గట్టి పట్టుంది. ఖానాపూర్లో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సహకారం లేకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఆసిఫాబాద్లో పార్టీకి మొదటి నుంచి కూడా నాయకత్వ లోపం ఉంది. దీనికి తోడు అభ్యర్థి నగేష్ తీరు కూడా బాగోలేదన్న చర్చ సాగుతోంది. ఎన్నికల వేళ అందరినీ కలుపుకుపోవటం, ఆర్థిక వనరులను వెచ్చించే విషయంలో నగేష్ విఫలం అవుతున్నారని కమల్నాథ్లే ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్య నేతలంతా ఏకతాటిపైకి వస్తే తప్ప పార్టీకి బతికి బట్టకట్టే అవకాశం లేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీలోని అంతర్గత పోరుపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. పలువురు నేతలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది.